కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో విద్యార్థులు అరిగోసపడుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 16 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు కావడంతో హాస్పిటల్కు తీసుకొచ్చారు. విద్యార్థులను కింగ్ కోటి ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు చికిత్స అందజేస్తున్నామని వైద్యులు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాలకు నాణ్యమైన ఆహారం మంచి పాలనలో విద్యార్థులకు తిప్పలు తప్పటం లేదు. కాంగ్రెస్ హయాంలో స్టూడెంట్స్ కు మంచి ఆహారం కూడా అందించడం లేదని మేధావులు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో విద్యార్థులు అరిగోసపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, ఫుడ్ పాయిజన్ కు గురైన స్టూడెంట్స్ కి అయితే కింగ్ కోటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతోంది. అప్డేట్ ఏంటి? సింధురా, ఏదైతే చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క గురుకుల పాఠశాల కూడా ఫుడ్ పాయిజన్ అంటూ అటు మౌలిక సదుపాయాలు లేక, అటు స్కిన్ డిసీజ్ వచ్చు, అటు ఫుడ్ పాయిజన్ కూడా ఎలుకలు తిన్న టమాటాలు కానీ కూరగాయలు కానీ కోసి పెట్టడం వల్ల వాళ్ళకి ఇప్పటికే గతంలో నుండి కూడా ఇప్పటికే అనేక సార్లు కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది. దీనిపైన ప్రభుత్వ అధికారులకు కానీ, మరి అటు సీఎం కానీ, అటు ప్రతి ఒక్కరికి కూడా ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా దీనిపైన ఎలాంటి చర్యలు కూడా తీసుకుంటారు. నిమ్మకు నీరెత్తే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది విద్యార్థుల పట్ల అంటూ కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకులాలు నెంబర్ 1 స్థాయిలో ఉన్నాయి, కానీ ఇప్పుడు గురుకులాలు అంటే ప్రజలు కానీ, అటు తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ గురుకులాలు అంటే కూడా వణుకుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే బాగ్లింగంపల్లిలో ఉన్న గురుకుల పాఠశాలలో కూడా 16 మంది ఫుడ్ పాయిజన్ తో కూడా ఇప్పటికే హాస్పిటల్లో చేరారు. హైదరాబాద్ కింగ్ కోటి హాస్పిటల్లో 16 మంది విద్యార్థులు కూడా చికిత్స పొందుతున్నారు. కొంతమంది పరిస్థితి కూడా విపరీతం, అంటే ఇక్కడ వాంతింగ్లు కానీ, విరోచనాలు కానీ ఇప్పటికే కొంచెం సివియర్ పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనతో ఏదైతే ఇక్కడ పేషెంట్లు కూడా ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఇప్పటికే ఇక్కడ అందరు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వారికి ప్రధానంగా ఇక్కడ విపరీతమైన కడుపు నొప్పితో సెలైన్ బాటిల్ ఎక్కి, ప్రతి ఒక్కరు కూడా సెలైన్ బాటిల్స్ ఎక్కి కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. కొంతమంది కూడా ఇప్పటికే కండిషన్ కూడా కొంచెం స్టెబిలిటీగా ఉంది, మరికొంతమంది కూడా ఇప్పటికే తీవ్రమైన పరిస్థితి కూడా ఉందని కూడా ఇప్పటికే నెలకొన్నారు. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా, అంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఇంటిమేషన్ ఇచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా, అమ్మాయిలు కూడా అందరూ కూడా విపరీతమైన స్టమక్ పెయిన్ తో, ఫుడ్ పాయిజన్ తో కూడా ఇబ్బంది పడుతున్నారు. నిన్న రాత్రి పెరుగన్నం తిన్నారట. పెరుగన్నం తిన్న తర్వాత కూడా కడుపు నొప్పి లేస్తుందంటూ కూడా ఇప్పటికే వాళ్ళు తెలియజేశారు. ఇక్కడ మనతో ఒక చిన్న పాప ఉంది, ఆమెను అడిగి తెలుసుకుందాం. ఏమైందమ్మా? మోషన్స్ అవుతుంది. మోషన్స్ అవుతుందా? నైట్ ఏం తిన్నావు? మళ్ళా పెరుగు. దాని తర్వాతనే అయిందా? మళ్ళా ఏమైనా అయిందా? దాని తర్వాత అయిందా? ఎప్పుడు హాస్పిటల్కి ఎప్పుడు వచ్చిళ్ళు? కొంచెం సేపు అయింది. కొంచెంసేపు అయిందా? ఇప్పుడు మంచిగా ఉన్నదా? ఇప్పుడు మళ్ళీ ఇంకా అంటే నార్మల్గా ఏ టైంకి తిన్నారు? నిన్న ఏ టైంకి తిన్నారు? 8కి. ప్రతిసారి ఇట్లనే అయ్యేదా? కాదు, ఈరోజు అయింది. ఇట్లా అయింది. ఓన్లీ పెరుగన్నం తిన్నారా? ఇంకా కర్రీ, పప్పు నిన్న మధ్యాహ్నం ఏమైనా పెట్టినారా? కాదు, పప్పు అదే తిన్నాం, పెరుగు అదే, పెరుగు అన్నమే తిన్నాం. పెరుగన్నమే తిన్నాం. మొత్తం ఎంతమంది వచ్చారు మీ క్లాస్లో? మా క్లాస్లో ఈ అందరికి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఏ క్లాస్? 5th. నీ పేరేం పేరు? నాజియా. మీది ఎక్కడ? ఏ ఊరు? ఏ ఊరు? విలేజ్. మీది ఏ ఊరు అమ్మా? మీ పేరెంట్స్ వస్తున్నారా? తెలియదు. ఓకే, మనతోని మరొక చిన్నారి కూడా ఉన్నారు. ఇప్పటికే తనకు కూడా సేమ్ సెలైన్ బాటిల్స్ కూడా ఇక్కడ పెట్టారు. అమ్మ, ఏమైందమ్మా? వామిటింగ్స్ అవుతుంది. వామిటింగ్స్ అన్నాయా? ఇప్పుడే డిన్నర్ తర్వాత. తిన్న తర్వాత ఏం తిన్నారు మళ్ళీ? నైట్ పెరుగు తిన్నారా? ఇప్పుడు ఎట్లున్నారు మళ్ళా? బాగా. గ్లూకోజ్ పెట్టారా? డాక్టర్లు మంచిగా చూసుకుంటున్నారా? బాగా తలనొస్తుందా? ఏమవుతుంది? తలనొస్తుందా? ఇప్పుడు మరి మీది ఏ ఊరు? ఏ క్లాస్ నువ్వు? 6th క్లాస్. ఏం పేరు? సబా బేగం. ఏదైతే నిన్న రాత్రి కూడా పెరుగన్నం తిన్నారు, దాని తర్వాత కూడా వాంతులు, విరోచనాలు అయినాయి అంటూ కూడా వాళ్ళు తెలుపుతున్నారు. మరితో మనం ఇంకొక పాప ఉన్నారు. ఏమైందమ్మా?
पेट में दर्द होके वॉमिटिंग्स स्टमक पे స్టమక్ పెయిన్ ఎప్పుడు వెన్ नाइट నైట్ మరి హాస్పిటల్కి ఎప్పుడు వచ్చారు मॉर्निंग మార్నింగ్ వచ్చారు ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు మంచిగా ఉందా తిన్నారా ఏమన్నా ఇప్పుడు ఏం తిన్నారు मॉर्निंग उपमा తిన్నాం ఉప్మా తిన్న తర్వాత కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు ఇంకా మీ ఏ క్లాస్ మీరు ఫిఫ్త్ ఏం పేరు మస్రత్ మిస్రత్ మస్రత్ మస్రత్ ఓకే ఓకే మీది ఏ ఊరు చెవెల్లా చేవెళ్ళ ఇక్కడ నుండి ఇక్కడ ఏ క్లాస్ సిక్స్త్ ఫిఫ్త్ ఫిఫ్త్ కొంచెం తగ్గింది కొంచెం తగ్గిందా ఓకే రైట్ ఏదైతే చూసుకుంటే ఇక్కడ విద్యార్థులు కూడా నిన్న రాత్రి తిన్న ఆ అన్నం కూడా అది ఎఫెక్ట్ అయిందంటూ కూడా తెలుపుతున్నారు ప్రధానంగా ఉదయం సమయంలో కూడా ఇదే పరిస్థితి కూడా రావడంతో వాంతులు విరోచనాలు కూడా కావడంతో పేషెంట్లను కూడా ఇక్కడ తీసుకొచ్చారు ఇంకో వార్డులో చూసుకుంటే మాత్రం ఈ వార్డులో కూడా ఇప్పటికే చాలా మంది కూడా ఇక్కడ పేషెంట్లు కూడా ఉన్నారు ఇక్కడ విద్యార్థులు కూడా చాలా మంది కూడా ఉన్నారు ప్రధానంగా వారిని చూసుకుంటే కూడా చిన్నపిల్లలు అందరూ 4th 5th 6th క్లాస్ చదివే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఆమె ఏమైందమ్మా ఏమైంది మీకు హాస్పిటల్ ఎందుకు వచ్చింది మోషన్స్ ఏం తిన్నారు నైట్ పెరుగు తిన్నారా మీ వార్డెన్ మేడం ఎక్కడుంది అక్కడనే ఇక్కడ ఎవరున్నారు మీతో ప్రజెంట్ టీచర్ ఎవరు మ్యాథ్ టీచర్ ఇప్పుడు దాకా వచ్చి ఇప్పుడు మంచిగా ఉందా ఆరోగ్యం మీకు ఏమైందమ్మా నీకు స్టమక్ పెయిన్ అవుతుంది ఇంకా వామిటింగ్స్ అవుతుంది మోషన్స్ అవుతుంది ఇక్కడ రావేస్తే ఏం కాదు కొంచెం నిన్న రాత్రి ఎప్పుడైంది నిన్న రాత్రి 2 o'clock 7 o'clockకి కర్డ్ తిన్నాం 2 o'clockకి స్టమక్ పెయిన్ మోషన్స్ ఎట్లా వస్తుంది ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు తగ్గింది తగ్గింది కొంచెమైంది రైట్ ఏదైతే చూసుకుంటే ఇక్కడ అందరు విద్యార్థులు కూడా ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయిందంటూ కూడా హాస్పిటల్ జాయిన్ అయ్యారు రాత్రి సమయంలో కూడా ఏదైతే వాళ్ళు పెరుగు తిన్న తర్వాత కూడా ఎఫెక్ట్ అవుతుంది ఓవర్ టు స్టూడియో సింధురా రైట్ థ్యాంక్ యూ అరవింద్ తీసుకో